93వ రోజు. హెబ్రీలకు రాసిన పత్రిక 6 నుండి 13 అధ్యాయాలు చదవండి. ఒక్కొక్క ప్రార్థన 21 సార్లు చేయండి. అన్ని వైవాహిక మరియు పూర్వీకుల శాపాల నుండి నజరేయుడైన యేసు నామమున విడుదల పొందుకుంటున్నాను. ఆమెన్. నా కుటుంబమునకు ఉన్న శత్రువులు నాపై పెట్టిన వైవాహిక శాపములు అన్నిటినీ నజరేయుడైన యేసు నామమున నేను విచ్ఛిన్నం చేస్తున్నాను. ఆమెన్. నా ఇంటిలో ఉన్న భూమి ఇది మొదలుకొని చేతబడులను నజరేయుడైన యేసు నామమున తిరస్కరించునుగాక. ఆమెన్. మా ప్రాంతాన్ని ఆధీనపరుచుకుంటున్న ప్రతి చేతబడి దేవుని యొక్క ఉరుములతో నజరేయుడైన యేసు నామమున చెదిరిపోనుగాక. ఆమెన్. నా జీవితంలోని ప్రతి ఫరో రథములు మరియు అతని సైన్యం ఎర్ర సముద్రంలో పడవేయబడి ఇప్పుడే నజరేయుడైన యేసు నామమున చచ్చునుగాక. ఆమెన్. మా జీవితంలో ఉన్న ప్రతి గొల్యాతులారా ఇప్పుడే మీ పట్టుని విచ్ఛిన్నం చేస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున చచ్చిపోము. ఆమెన్. మా జీవితంలో ఉన్న ప్రతి హేరోదులారా ఇప్పుడే మీ పట్టుని విచ్ఛిన్నం చేస్తున్నాము. నజరేయుడైన యేసు నామమున పురుగులు పడి చచ్చిపోము. ఆమెన్. నివాస స్థలానికి గురిపెట్టిన అంధకార సంబంధమైన పక్షులారా జంతువులారా ఇప్పుడే మీ పట్టుని విచ్ఛిన్నం చేస్తున్నాను మరియు దేవుని యొక్క దహించు అగ్నితో నజరేయుడైన యేసు నామమున కాల్చివేస్తున్నాను. ఆమెన్. మా కుటుంబంలోని చేతబడి బరువును నింపువాడ ఇప్పుడే నీ పట్టుని విచ్ఛిన్నం చేస్తున్నాను. దేవుని దహించు అగ్నిచే నీ యొక్క బరువుని నువ్వే మోసుకొని పొమ్ము. పరలోకమందున మా తండ్రి, నా ప్రార్థనలన్నిటికీ సమాధానాలు ఇచ్చినందుకు నజరేయుడైన యేసు నామమున మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.